హాయ్ హలో ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ విత్ మురళి ఛానల్. ఈరోజు మన మిషన్ 100 డేస్లో భాగంగా డే 15కి స్వాగతం. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డిలో జరిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు 21/12/2025 షిఫ్ట్ 2లో జరిగిన ప్రశ్నలను ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సార్, మొదటి ప్రశ్నను గమనించినట్లయితే క్రింది సంఖ్యలలో ఏది 2 మరియు 5 రెండింటిచే భాగించబడుతుంది అని అడగడం జరిగింది. మనం గమనించినట్లయితే 2తో భాగించబడాలంటే 0 లేదా 2 లేదా 4 లేదా 6 లేదా 8 అనే సంఖ్యలు యూనిట్ డిజిట్లో ఉండాలి. ఇప్పుడు 5తో భాగించబడాలంటే చివరలో యూనిట్ డిజిట్ స్థానంలో 0 లేదా 5 అనే సంఖ్య ఉండాలి. ఇప్పుడు ఆప్షన్స్ని గమనించినట్లయితే ఇది 2తో భాగించబడదు, 5తో కూడా భాగించబడదు. కానీ ఇది 2తో భాగించబడుతుంది, 5తో భాగించబడదు. ఇది 5తో భాగించబడుతుంది కానీ 2తో భాగించబడదు. ఇది 2తో భాగించబడుతుంది, 5తో భాగించబడుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండు సంఖ్యల కసాగు 192 మరియు వాటి గసాబా 32 కాగా మొదటి సంఖ్య 64 అయితే రెండవ సంఖ్యను కనుగొనండి. ఇప్పుడు మొదటి సంఖ్యను గమనించినట్లయితే 64 ఇంటూ రెండవ సంఖ్య మనకు తెలియదు కాబట్టి x కసాగు 192 గసాబా 32. ఇప్పుడు ఎక్స్ని కుడివైపు తెచ్చినట్లయితే 192 ఇంటూ 32/64 అంటే 32 ఒకట్ల 32 రెళ్ళ 2తో 192 96 సార్లు. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక దుకాణదారుడు ఒక వస్తువును 2000కి ప్రకటించి మార్కు చేసి 10% డిస్కౌంట్ ఇచ్చినచో అమ్మకపు ధర ఎంత? అంటే ఇప్పుడు 2000పై 10% డిస్కౌంట్ అంటే పూర్తి శాతాన్ని 100 అనుకుంటే 10% డిస్కౌంట్ అంటే 90/శాతం కోసం 100. ఈ జీరోకి క్యాన్సల్, ఈ జీరోకి క్యాన్సల్ అయితే 2 9ల 18. ఈ 2 జీరోస్ని యాడ్ చేస్తే 1800. అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదంటే 2000కు కొన్నాడు, మార్కు చేసి ముద్రించి 10% డిస్కౌంట్ అంటే 1 0 తీయాలి. 10%ని 1 0 తీస్తే 200. 2000లో 200 తీస్తే 1800. ఇలా డైరెక్ట్ ఆన్సర్ కూడా చేయొచ్చు. సూక్ష్మీకరించండి. దీన్ని మనం వి బార్మస్ రూల్ ద్వారా క్లియర్ చేద్దాం. ముందు బ్రాకెట్ చేసినట్లయితే 6 మూల 18, తరువాత డివిజన్ చేసినట్లయితే 3 6ల 18, తరువాత ఇంటూ చేసినట్లయితే 6 రెళ్ళ 12. 24లో 18ని తీసివేస్తే 6 + 12 = 18. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్లస్ అంటే వ్యవకలనం, మైనస్ అంటే గుణకారం, ఇంటూ అంటే భాగాహారం మరియు డివైడెడ్ బై అంటే సంకలనం అయితే క్రింది సమీకరణంలోని ప్రశ్నార్థకం స్థానంలో ఏమి వస్తుంది? అంటే ఈ గుర్తుల్ని మార్చుకుంటే వచ్చే సంఖ్య ఏది అని అడగడం జరిగింది. ఇప్పుడు గమనించినట్లయితే 19 ప్లస్ అంటే వ్యవకలనం అంటే మైనస్ 32 ఇంటూ అంటే భాగాహారం డివిజన్ 4 డివైడెడ్ బై అంటే సంకలనం అంటే -9 మైనస్ అంటే ఇంటూ 3. దీన్ని వి బార్మస్ రూల్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ముందుగా డివిజన్ చేస్తే 4 8ల
32, తర్వాత ఇంటూ చేస్తే 3 9ల 27, 19లో 8 తీస్తే 11, 11 ప్లస్ 27 38. ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్ పాఠ్యభాగ ప్రశ్నను చూసి భయపడద్దు. ఇప్పుడు గమనించినట్లయితే ABCDE మరియు F అనే 6 వ్యక్తులు ఒక వరుసలో ఉత్తరాభిముఖంగా కూర్చొని ఉన్నారు. అంటే ఉత్తరాభిముఖంగా 1 2 3 4 5 6 వ్యక్తులు. ఇటు కుడి ఇటు ఎడమ. ఎఫ్కి ఎడమ వైపున 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. అంటే ఎఫ్కి ఎడమ వైపున 2 మాత్రమే ఉంటారు, మరి ఎవ్వరూ ఉండరు. అంటే ఎఫ్ ఇక్కడ కూర్చుంటే ఎఫ్కి ఎడమ వైపున 2 మాత్రమే కూర్చొని ఉన్నారు. డి మరియు ఈల మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చొని ఉన్నాడు. అంటే డి మరియు ఈల మధ్య ఒక్క వ్యక్తి మాత్రమే కూర్చొని ఉండాలి. అంటే డి ఇక్కడ కూర్చుంటే డి మరియు ఈల మధ్య ఒక్క వ్యక్తి మాత్రమే కూర్చొని ఉంటాడు. ఎఫ్ అనే వ్యక్తి డికి తక్షణ ఎడమ వైపున కూర్చొని ఉన్నాడు. ఎఫ్ అనే వ్యక్తి డికి తక్షణ ఎడమ వైపున, అంటే ఇలా డికి తక్షణ ఎడమ వైపున ఎఫ్ కూర్చొని ఉన్నాడు. ఏ అనే వ్యక్తి సికి తక్షణ కుడివైపున కూర్చొని ఉన్నాడు. ఏ అనే వ్యక్తి అంట సికి తక్షణ కుడివైపున కూర్చోవాలి. అంటే ఇక్కడ సి కూర్చుంటే తక్షణ కుడివైపున ఏ కూర్చొని ఉంటాడు. బి అనే వ్యక్తి ఏకి కుడివైపున 3వ స్థానంలో కూర్చొని ఉన్నాడు. బి అనే వ్యక్తి ఏ కంట కుడివైపున 3వ స్థానంలో కూర్చోవాలి. ఇక్కడ ఏ ఉంది 1 2 3, కుడివైపున 3వ స్థానంలో బి కూర్చొని ఉంటాడు. ఇప్పుడు ఇక వరుస ఎడమ చివర ఎవరు కూర్చొని ఉన్నారు? ఎడమ చివరిలో సి కూర్చొని ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాణిలో ఇచ్చిన శ్రేణి తార్కికంగా పూర్తి చేసి ప్రశ్నార్థకాన్ని భర్తీ చేయు అక్షర సంఖ్యా సమూహం ఏది? అంటే వీటిని ఒక క్రమంగా అమర్చినట్లయితే ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే అక్షర సమూహం ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే D4, H8, K11, E5, I9, L12. ఇక్కడ గమనించినట్లయితే +1 +1 +1 +9. ఇప్పుడు గమనించినట్లయితే ఎఫ్ అంటే 6, జే అంటే 10, ఎం అంటే 13, జి అంటే 7, అంటే +1, కే అంటే 11 +1, ఎన్ అంటే 14 +1. ఇప్పుడు దీన్ని చేసినట్లయితే ముందు జి అంటే 7, కే అంటే 11, ఎన్ అంటే 14. ఇప్పుడు జీకి 1 కలిపితే 8, 8 అంటే హెచ్, కే అంటే 11 +1 కలిపితే 12, 12 అంటే ఎల్, ఎన్ అంటే 14, 1 కలిపితే 15, 15 అంటే ఓ, 58కి 9 కలిపితే 67. అంటే ఇక్కడ లాజిక్ +1 +1 +1 +9 అని చేయడం జరిగింది. ఆప్షన్లో గమనించినట్లయితే HLO 67. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది 2 జతలను అనుసరించే జతను ఎంచుకోండి. 2 జతలు ఒకే నమూనాను అనుసరిస్తాయి. అంటే 2 కూడా ఒకే క్రమంగా అమర్చబడి ఉన్నాయి. వాటికి సంబంధించిన జతను ఎంచుకోండి అని అడగడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే బి అంటే 2, కే అంటే 11, క్యూ అంటే 17, ఎఫ్ అంటే 6, ఓ అంటే 15, యు అంటే 21. అంటే ఇక్కడ +4
+4 +4 అంటే ఇక్కడ లాజిక్ +4 అని 3 టైమ్స్ చేయబడింది. ఇక్కడ కూడా గమనించినట్లయితే డి అంటే 4, జే అంటే 10, ఎం అంటే 13, హెచ్ అంటే 8, ఎన్ అంటే 14, క్యూ అంటే 17. అంటే +4 +4 ఇప్పుడు ఆప్షన్స్ని గమనించినట్లయితే వి అంటే 22, ఎఫ్ అంటే 6 ఇక్కడ ముందే పోయింది. ఇప్పుడు బి అంటే 2, హెచ్ అంటే 8 +6 చేయడం జరిగింది, ఇది తప్పు. ఇక్కడ గమనించినట్లయితే ఈ 4, ఎల్ 12, ఓ 15, ఐ 9, పి 16, ఎస్ 19. ఇక్కడ గమనించినట్లయితే +4 +4 అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఒకసారి చెక్ చేసినట్లయితే T20 V22 కాబట్టి ఇది కూడా రాంగ్. ఇలాంటి మరిన్ని షార్ట్ కట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ఆదరించండి. బై ఫ్రెండ్స్.